జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ఆవశ్యకత అంటే ఇవి మనకు ఈ జీవ శిలీంద్రనాశినులు, కీటకనాశినుల తర్వాత శిలీంద్రనాశినుల తర్వాత గ్యాప్ ఇచ్చి మనకు ఒక అరగంట తర్వాత పట్టించుకున్నట్లయితే సాధారణంగా 6 నుంచి 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించుకోవచ్చు. ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కానీ, ట్రైకోడర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశిని కానీ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళని నివారించుకోవచ్చు. ఇవి ఎలాగంటే ఎప్పుడైతే మనకు విత్తన శుద్ధి చేసినాక అంకురించినప్పుడు ఈ భూమి ద్వారా అందించే ఈ విత్తన శుద్ధితో మనకి పక్కన అంటే రైజోస్ఫియర్ సాయిల్ అంటాము. దీని ద్వారా అన్ని మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మొక్కల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే సిగ్నలింగ్ పాత్వే అంటాము. దాని ద్వారా మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెంచి ఈ మొక్కలు కూడా బాగా ఏపుగా పెరిగేటట్లు చేసి శక్తివంతంగా మారుతుంది. వేరు ద్వారా పటిష్టంగా పెంచి వేరుని దృఢపరుస్తుంది. వేరు దగ్గర ఉండే సూక్ష్మజీవులు కూడా అధికంగా పెరిగి మొక్కల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది జీవ శిలీంద్రనాశిని.